నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాసా ఆర్టెమిస్ 2 సక్సెస్ఫుల్ లాంచ్. 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు. భారత నేవీలో చేరిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక సైలెంట్ హంటర్ ఐఎన్ఎస్ మాల్వాన్. రాజ్యసభలోనూ అమరావతి బిల్లుకు ఆమోదం. సంబరాలు చేసుకున్న కూటమి శ్రేణులు. సెట్టిపల్లి భూ బాధితులకు మోక్షం. ఏప్రిల్ 10 నుండి రిజిస్ట్రేషన్లు. వైస్ చైర్మన్ గోవిందరావు ఉద్ఘాటన. పింఛన్ల పంపిణీలో తిరుపతి జిల్లాకు 3వ స్థానం. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. తిరుమల ఘాట్ రోడ్లో వాహనం దగ్ధం. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, యాప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ, శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చల్లో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అనంతరం ఈ బిల్లును కేంద్రం రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర రాజధాని అమరావతిగా బిల్లు ఆమోదించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకొని స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ముఖ్యమంత్రులు మారే కొద్దీ రాజధానిని మార్చడం అనేది మరి చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియకు మరి ఈ రోజున ముగింపు పలకడం అనేది చాలా సంతోషదాయకం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు, ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అటువంటిది రైతులైతేనేమి, మహిళలైతేనేమి, యువకులైతేనేమి, 5 కోట్ల ప్రజానీకం కూడా అమరావతి రాజధాని అని కోరుకునింది. దాన్ని ఈ రోజున పొందిన రోజుగా మరి ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించే విధంగా ఇది ఈరోజు చట్టసభల్లో పాస్ అవడం మరొకసారి మనందరికీ కూడా దీనికోసం కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పార్లమెంట్లో చట్టబద్ధ ఆమోదం కల్పించినందుకు తిరుపతిలోని కూటమి నేతలు గాంధీ రోడ్ కూడలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా రాజధాని అమరావతికి, ప్రజల రాజధాని అమరావతికి. అమరావతి నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదించడం సంతోషంగా ఉందంటూ
టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్ ఇంద్రుని అలంకరణలో తిరుపతి ప్రెస్ క్లబ్కు విచ్చేసి వినూత్నంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆనాడు అసురుల చేతిలో అకలాకులమైన మా దేవతలు దుర్భేద్యమైన అంగరంగ వైభవమైన రాజధానిని నిర్మించుకొని అందరినీ చల్లగా చూసుకుంటూ అసురుల నుంచి దూరంగా ఉండాలన్న సంకల్పంతో అమరావతి అనే రాజధానిని నిర్మించాను. ఆ అమరావతి నా చేతుల మీదుగా అంటే ఇంద్రుడి చేతుల మీదుగా నిర్మించబడితే ఈనాడు ప్రజల శ్రేయస్సు కోరే చంద్రుడు ప్రజల బాగు కోసం భవిష్యత్తు కోసం ఈ అమరావతిని సంకల్పిస్తే మీరు చూశారు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు. తిరుమలలో 2వ ఘాట్ రోడ్లోని జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని దివ్యారామం వద్ద ప్రయాణిస్తున్న సుమో వాహనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. తిరుమల నుండి తిరుపతికి పయనమైన సుమో ప్రయాణ మధ్యలోనే వాహనం ముందు భాగం నుండి పొగలు రావటం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి అందులో ఉన్న ప్రయాణికులను దిగిపోవాలని అప్రమత్తం చేశాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో అక్కడి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వేగంగా స్పందించారు. తక్షణ చర్యలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం పెద్ద ఉపశమనం కలిగించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వాహనం బ్యాటరీ అధిక వేడి కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటన కారణంగా కొంతసేపు ఘాట్ రోడ్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో ఘాట్ రోడ్లో వాహనాల నిర్వహణ, ముఖ్యంగా బ్యాటరీలు మరియు ఎలక్ట్రిక్ భాగాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. టాటా సుమో ట్యాక్సీ బండి అనమాట. లౌకుమార్ అనే అబ్బాయి ఓనరు అది తీసుకొని వస్తూ ఉంటే ఈ బండి ఎండలోకి దానికి ఈ సర్కౌట్ అయ్యి ఉన్నటువంటి మంటలో వ్యాపిస్తే అతను చకచక్యంగా బండి సైడ్కి తెలిసి ఆయన దాని నుంచి దిగేసి ప్యాసింజర్ ఎవరు లేరు, ఇతను ఎవరే సింగిల్ బండి తీసుకొస్తాడు. మామూలుగా రైల్వే స్టేషన్ గాడి అక్కడే వెళ్ళరు, పైన తీసుకొని పైన ట్యాక్సీ తోలుకొని కిందికి దిగేస్తాడు అనమాట మార్నింగ్. అది సర్కౌట్ వల్ల ఏ ప్రాణ నష్టం ఏం లేదు, ఎవరు లేదు కాబట్టి ఇతను ఒకటి డ్రైవరు సేవ్ అయినాడు. ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా మనం 100 కాల్ వస్తే ఇమీడియట్ స్పందించి ట్రాఫిక్ వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా దాన్ని ఆర్పడం జరిగింది. మంటలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ముస్లిం దంపతులు హిందూ మతాన్ని సాంప్రదాయబద్ధంగా స్వీకరించడం అభినందనీయమని, తిరుపతికి చెందిన అబ్దుల్లా అమీనా దంపతులను వేద మంత్రోచ్చారణల మధ్య హిందూ మతంలోకి ఆహ్వానించడం జరిగిందని భూమన తెలిపారు. ఆ రోజు స్వామి నా చేత సంకల్పించినటువంటి ఆ నిర్ణయాన్ని ఈ రోజున అదే స్వామివారు ఒక పుణ్య దంపతులైనటువంటి అబ్దుల్లా అమీనా దంపతులు ఇద్దరూ కూడా మేము హైందవాన్ని స్వీకరిస్తామోనని ఒకప్పటి హిందువులైనటువంటి వాళ్ళిద్దరూ వచ్చి ఈరోజు హైందవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్యన ఇంతమంది పెద్దల సమక్షంలో మళ్ళీ హిందువులుగా మారటం అన్నది నభూతో నభవిష్యత్తి. 2 రాష్ట్రాలలో మొట్టమొదటిసారి ఇలా తిరిగి హైందవంలోకి వచ్చినటువంటి ఘటన ఇదే. నా పేరు ముందు అమీనాగా ఉన్నాను. కోయిట్కి వెళ్ళి 20 సంవత్సరాలు ఉన్నాము. అక్కడ పరిస్థితుల కారణంగా మేము మతం మార్చి అక్కడ బతికేదానికోసమే వెళ్ళాము మేము అక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి 4-5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా కరుణాకర్ రెడ్డి గారు మాకు మారమని చెప్తూ ఉన్నారు. మా ఆయనకి బాలనాటి స్నేహితుడు, అందువల్ల మా ఆయన కూడా ఇట్లా చెప్తూ ఉండారు మారదాం అంటా ఉంటే కూడా మా పిల్లలు కూడా నచ్చలేదు. మా పిల్లలకు కూడా ఎందుకు మీరు హిందువులుగా పుట్టి ఇలా చేసుకున్నారు, వద్దు రేపు ఏమైనా కానీ మీకు మేము ఏం చెప్పాలి నలుగురికి, మీరు చనిపోయినా కానీ మేము ఏ రకంగా మేము దహన సంస్కారాలు చేయాలి అని అన్నారు. అంటే సరే ఆయన సార్ చెప్పారు కదా అని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో, యుద్ధాలకు సంబంధించినటువంటి సంక్షోభం ఏదో ఉందో అదంతా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సర్వే జనం సుఖంతో అనేటువంటి విధంగా స్వామిని కోరుకోవడం జరిగింది. నా పర్యటన సహజంగా ఎప్పుడు కూడాను దేశవ్యాప్తంగా ప్రతి నెల కూడా 10-15 రోజులు పర్యటన చేస్తూనే ఉంటాను. అందులో భాగంగా ఈ సేవ్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృప కోసం వస్తూ ఉంటాను. ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వల్నరబుల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ కోసంగా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. గతంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక స్కూల్స్లో, యూనివర్సిటీ హాస్టల్, అదేవిధంగా హాస్పిటల్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్తో కూడా ఇక్కడ మాట్లాడాను నేను. స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకి ఎలాంటి భంగం కలుగుతుంది బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ సర్వెంట్స్, తర్వాత వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి, అవసరాలు అందడం లేదు, అది ఒక ఉద్యోగరీత్యా కానివ్వండి, ఉద్యోగ విరమణ వయసు రీత్యా కానివ్వండి, లేదంటే వాళ్ళకి వస్తున్న పారితోషికం అవార్డు అనండి, వాళ్ళకి లభించినటువంటి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ అనేక అంశాల మీద నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతిలో, అదేవిధంగా లాస్ట్ టైము మరకంపట్టు, ధనలక్ష్మి నగరు ఈ ప్రదేశాలతో వెళ్ళడం జరిగింది. తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్లను ఈ నెల 10 నుంచి చేపడుతున్నట్లు తుడా వీసీ గోవిందరావు తెలిపారు. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆధారాలు, పత్రాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని తుడా అధికారులను ఆయన ఆదేశించారు. తుడా కార్యాలయంలో వీసీ గోవిందరావు, కార్యదర్శి శ్రీకాంత్ బాబు, సిపిఓ దేవీకుమారి తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు. కాగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ తేదీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాలను 24 గంటల ముందుగానే తమ సిబ్బంది తెలియజేస్తారని వీసీ తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. లబ్ధిదారుడు రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమి పత్రాలతో పాటు యూజర్ ఛార్జీలు ఎస్బీఐ ద్వారా చెల్లించిన చలానా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ లబ్ధిదారుల పేర్లపై ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయుటకు ఏప్రిల్ 10, 2026 తేదీ నుంచి ప్రారంభించుటకు నిర్ణయించడం అయినది. గౌరవ కలెక్టర్ గారు, చైర్మన్ గారు మరియు నిన్న మీటింగ్లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. దీనికి అనుగుణంగా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయుటకు లబ్ధిదారుల పేర్లపై తేదీ 10 ఏప్రిల్ 2026 తేదీ నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 3 కార్యాలయంలో చేయుటకు నిర్ణయించడం జరిగింది. అది ఒకటి రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయం, రెండవది తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, మూడవది తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఈ 3 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తేదీ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేయుటకు నిర్ణయించడం జరిగింది. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్కి హాజరయ్యే సమయంలో ఈ కింది పత్రాలను తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. 2,63,368 మందికి పెన్షన్ అందజేయాల్సి ఉండగా 2,49,100 మందికి పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లెలో కలెక్టర్ వెంకటేశ్వర్ పెన్షన్లు పంపిణీ చేశారు. రామచంద్రాపురం, పాకాల మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, వరదయ్యపాళ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, వడమాలపేట మండలం పూడి ఎస్టీ కాలనీలో నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్, వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూలూరుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ, పుల్లంపేటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, తిరుపతిలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పెన్షన్లను పంపిణీ చేశారు. పెద్ద పంజాని మండల కేంద్రానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. చంద్రమ్మ 2 రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి మహిళ కోసం గాలించగా పలంనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో చంద్రమ్మ మృతదేహం లభ్యమైంది. నగదు లావాదేవీలు కారణంగా ఈ హత్య జరిగినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది చంద్రమ్మ.
పెద్ద పంజానిలో టైలరింగ్ పనిచేస్తూ చిట్టీల వ్యాపార లావాదేవీలు కొనసాగించేది. చంద్రమ్మ కనబడడం లేదని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రమ్మ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రకటించిన మావిగన్ రాజధానిని కూటమి నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేయటం హేయమైన చర్య అంటూ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడిటిని కలిపి రాజధాని ప్రాంతంగా గుర్తించి నోటిఫై చేస్తే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పినారు. ఏది దీంట్లో తప్పు? మావిగన్ అని పేరు పెట్టకూడదని, లేకపోతే 3 క్యాపిటల్ సిటీల్లో నుంచి ముందు 2 అక్షరాలను తీసుకొని 3 జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి తీసుకొని ఒక పేరు ఫామ్ చేయకూడదనే ఉన్న రాజ్యాంగంలో ఉందా? బైబిల్లో ఉందా? భగవద్గీతలో ఉందా? ఖురాన్లో ఉందా? ఇంకా సిక్కు మత గ్రంథాలు, జైన మత గ్రంథాల పేర్లు నాకు తెలియదు, సారీ క్షమించండి. అది ఏదో ఒక జడ పదార్థం లాగా, ఒక చెయ్యకూడినటువంటి అంశంలాగా పొద్దున నిద్రలేస్తే ఎవరిని ముంచుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి దగ్గర అప్పనంగా డబ్బులు కొట్టేసి ఎంజాయ్ చేద్దామా అని ఆలోచించే వాళ్ళకి దీంట్లో ఏం బుద్ధి కనపడిందో నాకైతే అర్థం కావడంలే. ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలంటే సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉండాలా, ఆ ప్రాంతాలపైన, ఆ విషయం పైన అవగాహన ఉండాలా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని తీసుకొచ్చారన్నటువంటి జ్ఞానం ఉండాలా. అవేమీ లేకుండా నేరుగా తీసుకొని వచ్చి దాని మీద విమర్శలు చేస్తూ ఇదేదో ట్రోల్ అయిపోతుంది దీని మీద అని మాట్లాడడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మా వి గన్ అనేటువంటి ప్రతిపాదన కొత్తది కాదు, ఇది గ్లోబల్ ప్రాక్టీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేకం జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తమ్మిరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేయడం కేవలం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్షని, పోలీసు వ్యవస్థ దీనికి తప్పక సమాధానం ఇవ్వాలని తమ్మిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఓ కంప్లైంట్ రేస్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నిజంగానే ఏదో తప్పు జరిగిందా ఏదన్నా అని చెప్పి ఎఫ్ఐఆర్ చూస్తే ఇది ఎఫ్ఐఆర్ కాదు, ఒక నవ్వుకోవడానికి కూడా సరిపోయిన చిత్తు కాగితం అని చెప్పి ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక కిర్రా కార్పి అనే వ్యక్తి, ఎఫ్ఐఆర్లో మ్యాటర్ ఏముందో మీకు ఒకసారి తెలియజేస్తాను. కిర్రా కార్పి అనే ఒక వ్యక్తి ఎప్పుడో రోజమ్మ గారిని ఏదో ఒక మాట 2024 నవంబర్ నెలలో రోజమ్మ గారిని నువ్వు డబ్బు కోసం ఏదో ఏదో ఒక భూతవాదం వాడితే దాని కింద తమ్మిరెడ్డి గారు నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు పిల్లలు అని చెప్పి ఆయన కూడా కొంత గట్టిగా ఖండించడం జరిగింది. అది ఖండిస్తే నిన్న ఎవరికో నిద్రలేసి నిన్న మొన్న మార్నింగ్ ఎవరో నిద్రలేసి ఆ రోజు అప్పుడే వాడు తెల్లారి జరిగిందని తెలియదు, కానీ నిద్రలేసి వాడు ఈ విధంగా నేను బాధపడినా, మా కుటుంబం బాధపడింది, కిర్రా కార్పొరేట్ అంటే వాళ్ళ కుటుంబం బాధపడిందని చెప్పి ఈ రోజు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు ఆగ మేఘాల మీద పోలీసులు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఈయన తీసుకొని పోయేసి నేరుగా ఎవరికి తెలియకుండా ఒక కిడ్నాప్ అవతారాలు వేషం వేసి ఈ రోజుకి తీసుకొని పోయి 2 రోజులు అయింది. ఆల్మోస్ట్ 40 గంటలు దాటింది. 40 గంటలు దాటుకొని ఇక్కడికి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా, ఎక్కడున్నారో చెప్పకుండా, ఏ పోలీస్ స్టేషన్లో చెప్పకుండా ఈ ఒక్క కంప్లైంటే కాదు ఇంకా 2-3 కంప్లైంట్లు ఆయన మీద వేసేలాగా చర్యలు తీసుకొని చేసే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారని మాకు తెలిసింది. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆవరణలో 18 అడుగుల భారీ హనుమంత విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆలయ పీఠాధిపతి మూర్తిస్వామి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర నాయకురాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఏకశిలా విగ్రహాన్ని తీసుకురావడానికి ఎంత ఉత్సాహంగా యువత అంతా ముందుకు వచ్చి దీక్షలో పాల్గొని 10 రోజుల నుంచి వాళ్ళు దీక్షలో ఉన్నారు. ఇంత అంగరంగ వైభవంగా మేము చేస్తుంటే ఇప్పుడు ఈరోజు వచ్చి అసలు ఎక్కడా లేదండి, ఇది భారతదేశంలో నేను ఎక్కడ చూడ ఈ విధంగా ఇంత విచిత్రమా అంటే ఒక దైవిక కార్యక్రమం చేయడము, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని నన్ను రౌడీ షీటర్ అంటూ బెదిరించడం, మీ మీద రౌడీ షీటర్ మేము ఓపెన్ చేస్తామనడం, ఎప్పుడు పిలిచాడు మీరు రావాలా అని ఒక ఆధ్యాత్మికాన్ని మేము సాంప్రదాయాన్ని సంస్కృతిని 16 దేశాలు మా ఆశ్రమాలు నిర్మించాము. ఇంత వ్యక్తిని నన్నే ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు పోలీస్ శాఖ. దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు అంటే మీరు ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు అంటే వ్యవస్థ ఇది నా సొంత భూమి, ఇది మేము మా నాన్నగారు కట్టుకునే ట్రస్ట్ మీద మా ఓన్ భూమి. ఈ ఓన్ భూమిలో మా భూమిలో మేము విగ్రహం కూడా పెట్టుకోకూడదంటే నాకు ఇది మనం ఎక్కడ ఉన్నామో నాకు అర్థం కావడం లేదు. పోలీసు వ్యవస్థ ఎందుకు ఆపుతోంది? పోలీసు వ్యవస్థ నుంచి ఎన్నికలు ఎవరంటే నడిపిస్తున్నారు? సనాతన ధర్మాల్ని ఆపాల్సిన ఆలోచన ఎవరికుంది? ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళది కుటుంబ సమస్య అండి. వాళ్ళ అమ్మగారు ఆవిడ పెద్ద ఆయన లక్ష్మణాచార్యులు వాళ్ళ వైఫ్ మొక్కుకున్నారు నేను విగ్రహం పెట్టుకోవాలి అనేసని. వాళ్ళ కోడలు వాళ్ళ మనవళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుంటే వాళ్ళ అబ్బాయి మీద రౌడీ షీటర్ అంటే ఏంది? తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ చేతకానితనంతోనే ఉద్యోగస్తులు పీఆర్సీకై నిరసన చేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకొని ఉద్యోగస్తుల అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబీ శ్రీనివాస్, మహేష్ యాదవ్ తెలిపారు. ఇట్లా పాపం వాళ్ళ పీఆర్సీ కోసం ఇంత అడుక్కుంటున్నారంటే వాళ్ళు అట్లా వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళు పాలకవర్గం ఇట్లా కూర్చొని ఇక్కడ ఇదే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకొక మాట, ఇక్కడ ఇదే బ్యాంకులో కూర్చొని పాలకవర్గము మందు కొడుతూ మద్యం సేవిస్తూ సపరేట్గా చేస్తూ వీళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఈ బ్యాంకులో వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి ఒక్కొక్క బ్యాంకు ఎవరన్నా బ్యాంక్ ఇట్లా ఏదన్నా వాళ్ళ సమస్యల కోసం వస్తే వాళ్ళని ఒక్కొక్కరిని ఇబ్బంది పెడుతూ ఇంతవరకు వాళ్ళకి కావాల్సిన ఏ పనులు చేయకుండా వాళ్ళ నానా దుర్భాషలాడుతూ చేస్తూ వాళ్ళ పీఆర్సీ అడిగితే ఈరోజు మేము మీ వల్ల ఏం చేసుకోండి మేము చెయ్యము. అలాగే ఇందాక ఎవరో ఒక బ్యాంకు ఖాతాదారులు వచ్చారు, గంగా, ఆమె అడిగిందేంటి డివిడెంట్. 7 సంవత్సరాల నుంచి నా డబ్బులు ఇక్కడే ఉన్నాయి, నా డివిడెంట్ ఏదైనా కొంచెం వేసి ఇవ్వండి అంటే మీకు డివిడెంట్ రాదు, మీ డబ్బులు కావాలంటే మీరు తీసుకెళ్ళండి. ఇంత నిర్లక్ష్య ధోరణి. వాళ్ళు వెంటనే కూడా వాళ్ళ న్యాయమైన ఎంప్లాయీస్ న్యాయమైన డిమాండ్ని 2015 పీఆర్సీని అమలు చేయాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా కూటమి నాయకులందరూ కూడా వాళ్ళ అండగా ఉంటాం. వాళ్ళ పరిష్కారం అయ్యేంతవరకు దిశగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ డిమాండ్ని పీఆర్సీ అమలు అయ్యేంతవరకు కూడా మేము వాళ్ళకి సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇటీవల రమాదేవి హాస్పిటల్పై నకిలీ హ్యూమన్ రైట్స్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు హ్యూమన్ రైట్స్ కమిషన్ సెల్పై అవగాహన కలిగించేందుకు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని అసలైన హ్యూమన్ రైట్స్ కమిషన్ సెల్ సభ్యులు తెలియజేశారు. సో మనది ఏంటంటే మెయిన్ ఉద్దేశం మన మానవ హక్కుల కోసం పోరాడేదానికి మన సంస్థ అనేది ఏర్పడింది. ఇది మనకి నేషనల్ చైర్పర్సన్ వచ్చేసి జ్యోతి జింగ్లే గారు అని మన సుప్రీంకోర్టు అడ్వకేటు. తను వచ్చేసి మన లాలో పిహెచ్డి చేశారు, కంప్లీట్ చేశారు. మెయిన్లీ మన మానవ హక్కుల కోసం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దానికోసం అండగా నిలబడేదానికి మన సంస్థ అనేది ఏర్పడింది. సో తిరుపతిలో ఈ మధ్యలో మనం చూసాము. సో కొంతమంది హ్యూమన్ రైట్స్ అనేసి కొంతమంది ఫేక్ ఐడి కార్డ్స్తో వచ్చి కొంతమంది చేస్తున్నారు. అలా కాకుండా మనం ఎటువంటి ఆశించకుండా కేవలం వాళ్ళకి న్యాయం జరిగేలాగా మనం పోరాడే సంస్థ ఇది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ముందుకు వచ్చి ఎవరైనా సరే ముందుకు వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మన సంస్థ అనేది ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాడుతుంది. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు భావి భారత పౌరులకు అందించాలనే గొప్ప సదుద్దేశంతో తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పద్మ వికాసం పేరుతో భరతనాట్యం చేయటం జరుగుతుందని కళాభిమానులు, కళల పట్ల ఆసక్తి కలిగిన వారు విచ్చేసి జయప్రదం చేయాలని నిర్వాహకులు తనుశ్రీ శ్రీనివాసులు తెలిపారు. 10 మంది పిల్లలకి బోధిస్తూ ఆ విద్య ద్వారా మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా కళాశాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటాము. అందులో భాగంగా పద్మా శ్రీనివాసం అనే నృత్య నాటికను 4వ తారీఖు
మహతి ఆడిటోరియంలో సాయంకాలం 6ంటికి చేయబోతున్నాము. తర్వాత 5వ తారీఖు యక్షగాన సాంప్రదాయం, అంటే తెలుగు వారికి, కర్ణాటక, తమిళ వారికి 3ంటికి సంబంధించినటువంటి యక్షగాన సాంప్రదాయాన్ని కీచకవధ అనే యక్షగాన నృత్యనాటికని 5వ తారీఖు మహతిలో చేయబడుతుంది. అలాగే పిల్లల్లో, చిన్నపిల్లల్లో వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని పెంచే విధంగా 4 ఏళ్ళ చిన్నారుల నుంచి 25 ఏళ్ళ పైబడిన చిన్నారుల వరకు కూడా మేము వివిధ రంగాల్లో భరతనాట్యము, కూచిపూడి వీటిలన్నిటిలో శిక్షణ ఇస్తూ వాళ్ళలో గ్రేడ్ ప్రమోషన్ అనేది కొన్ని అనామల యూనివర్సిటీ ద్వారా, సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇది మా భరత కళాక్షేత్రం యొక్క మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అలాగే జరగబోవు మా వార్షికోత్సవం 3, 4, 5 ఏప్రిల్, ఈ ఏప్రిల్ మాసంలో 3వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున సాయంకాలము 5 గంటల నుంచి 9 గంటల వరకు మహతి కళాక్షేత్రంలో అనేక వివిధ రకాలైనటువంటి నృత్య అంశాలన్నీ కూడా మా విద్యార్థులు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నెల 19న తిరుపతిలో నిర్వహించనున్న బీసీల ఆత్మీయ సదస్సును ఉమ్మడి చిత్తూరు జిల్లాల బీసీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో కరపత్రాలను ఆవిష్కరించి పిలుపునిచ్చారు. ప్రతి ప్రధానమంత్రి దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో అనేక సార్లు జంతర్ మంతర్లో ధర్నాలు కానీ, సెమినార్లు కానీ, బీసీ పార్లమెంటు సభ్యులతో కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చినా ఈరోజు జనాభా లెక్కల సేకరణలో ఎస్సీలకు కాలం ఉంది, ఎస్టీలకు కాలం ఉంది, మైనారిటీల కాలం ఉంది. బీసీ వర్గం కాలం అనేది ఆ లెక్కల సేకరణలో పెట్టడం అనేది బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఏదైతే భారతదేశం మొత్తం జనాభా లెక్కల సేకరణ చేస్తున్నారో అందులో బీసీ గణన ప్రత్యేకంగా తీయాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మా జనాభా వాటా ఎంత, మాకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఎంత, రేపు బడ్జెట్ నిధుల్లో మా వాటా ఎంత తేల్చడని ఎప్పటి నుండో నినాదం ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యంగా తిరుపతిలో ఒక బీసీ భవనం కట్టి మేమందరూ బీసీలందరూ విద్యాపరంగా, ఆర్థిక పరంగా అందరూ ఎదగాలంటే ఇలాంటి కార్యక్రమం మాకు ఒకటి కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు రావాల్సినటువంటి అన్నిట్లోనా కూడా మేము ముందుకుండి ఇంక మీదట అందరూ పీక్కుంటున్నారు. మేము అడుక్కునే స్థాయిలో కూడా లేదు. ఇప్పుడైనా అందరూ మనం మేలుకొని బీసీలందరూ ఏకమై ఈ రామ్ తులసి కళ్యాణ రూపంలో ఈ బీసీ ఐక్యవేదిక అందరూ విజయవంతం చేస్తారని, అందరూ వస్తారని ప్రత్యేకంగా బీసీ కులాలందరికీ కూడా మా యొక్క కమిటీ ద్వారాతో శిరసా ధన్యవాదాలు. అన్ని రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానం పలుకుతున్నాము. ఇక ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి బీసీ హక్కుల సాధనకి ఏదైతే ఉందో మన హక్కులను మనం సాధించుకోవడం కోసం అందరూ ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందీ సలహా కమిటీ సభ్యులు పీసీ రాయలు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రసాదం అందజేశారు. న్యూఢిల్లీలోని కేంద్ర రాజభాష మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ నివాసంలో ఆయనను కలిసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పీసీ రాయలు కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెబుతూ మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధికి చొరవ తీసుకోవాలని పీసీ రాయలు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చినట్లు పీసీ రాయలు ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని భారత పార్లమెంట్లో ఆమోదించడం శుభపరిణామమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ బిల్ పాస్ అవటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం ఏర్పడిందన్నారు. ఇది అన్ని మతాలు, కులాలు, వర్గాలకు చెందిన సార్వజనిక రాజధాని అన్నారు. రాజధాని అమరావతి లభించిన ఈ చట్టబద్ధత నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,693 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,38,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 243 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాసా ఆర్టెమిస్ 2 సక్సెస్ఫుల్ లాంచ్. 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు. భారత నేవీలో చేరిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక సైలెంట్ హంటర్ INS మాల్వాన్. రాజ్యసభలోనూ అమరావతి బిల్లుకు ఆమోదం. సంబరాలు చేసుకున్న కూటమి శ్రేణులు. సెట్టిపల్లి భూ బాధితులకు మోక్షం. ఏప్రిల్ 10 నుండి రిజిస్ట్రేషన్లు. వైస్ చైర్మన్ గోవిందరావు ఉద్ఘాటన. పింఛన్ల పంపిణీలో తిరుపతి జిల్లాకు 3వ స్థానం. కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. తిరుమల ఘాట్ రోడ్లో వాహనం దగ్ధం. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.